కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రొసీజర్ని పక్కన పెట్టి ఎలక్షన్లు ముంచుకొచ్చేస్తున్నాయి కాబట్టి అర్జెంటుగా అయిపోయింది అని అనిపిద్దాం అని అమజేశారు. రేపు రాబోయేటువంటి పార్లమెంట్లో దీన్ని అడ్డుకుని దీనిలో ఏదేదైతే మేము చెప్పాలనుకున్నామో పార్లమెంట్లో మా నోరు నొక్కేశారో, నేను మాట్లాడాలని ప్రయత్నం చేస్తే తెలంగాణకు చెందినటువంటి ఎంపీలు అడ్డం పడి నేను మాట్లాడకుండా అల్లరి చేసి నా నోరు నొక్కేశారో, తర్వాత మేము మాట్లాడాలనే ఉద్దేశంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి డిబేట్లో ఈ ప్రభుత్వం ప్రతిపక్షం కలిసి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ఎలా కాలరాసేస్తున్నాయో చెప్దామనేటువంటి ప్రయత్నం చేస్తే మమ్మల్ని సస్పెండ్ చేసి తెలంగాణలో త్వరలో అధికారం చేపట్టబోతున్న పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు తాను కితాబు ఇచ్చుకున్నారు. తాను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారని, న్యాయం చేయమని అడిగితే రెచ్చగొట్టినట్లా అని ప్రశ్నించారు. పోలవరం డిజైన్ మార్చాలని, తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు కావాలని, తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని, ఉమ్మడి రాజధాని వద్దని తాము కేంద్రాన్ని అడిగామని కానీ ఏ ఒక్కదాన్ని అంగీకరించలేదని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో తెలంగాణను కించపరిచినప్పుడు టీ కాంగ్రెస్ నేతలు నోరు మూసుకొని ఉన్నారని, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని కిరణ్ అంటే కనీసం ప్రశ్నించలేకపోయారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. అంటే అయితే సపోర్ట్ చేయాలి, లేకపోతే నోరు మూసుకొని పడి ఉండాలి. కానీ రెచ్చగొట్టుడు నాకు అర్థం కాక నువ్వు ఎవరంటే ఇప్పుడు నేను ఎవరో నేను చెప్పినగా నేను ఒకటే మాట్లాడుతున్నా. మేము 1,96,000 అడిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని, పోలవరం డిజైన్ మార్చమని కోరినాం. పోలవరం మీద కేసీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ కొత్తగా మాట్లాడతలేదు. 2005, 2006 నుంచే సుప్రీంకోర్టులో కేసు వేసి కొట్లాడుతున్నాం. మేము ఆ రోజు నుంచే ఫైట్ చేస్తున్నాం, ఓపెన్ కొట్లాడుతున్నాం వివిధ వేదికల మీద. ఇది కొత్తది కాదు, కొట్లాడ. బులెటిన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. G. Pullarity Sweets, now at Kondapur. Share your happy moments with pure ghee sweet. IIFL Gold Loan మీ బంగారంపై అతి తక్కువ సమయంలో రుణం కావాలనుకుంటున్నారా? అయితే అగ్రగామి సంస్థ IIFL Gold Loan సంప్రదించండి. స్వర్ణ ఉగాది ఆఫర్ ని వినియోగించుకోండి. అతి ఎక్కువ ధర గ్రాముకు 2,075 రూపాయలు మరియు అతి తక్కువ వడ్డీ 1.50% నుండి 1% వరకు అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి. సిటీలో అన్ని ప్రాంతాలలో మా బ్రాంచులు కలవు. ఇతర వివరాలకు మా ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించండి. గుర్తుంచుకోండి, శుభప్రదమైన పూజ కోసం మంగళకరమైన పూజా సామాగ్రి శ్రీ సాయి పూజా సామాగ్రి విచ్చేయండి. శ్రీ సాయి పూజా సామాగ్రి, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్. మన చుట్టూ ఎన్నో అవకాశాలు, అయినా ప్రయత్నిస్తే అన్నీ విఫలం. ఏది చేయాలనుకున్నా చేతికి అందినట్లే అంది చేజారిపోతుందా? దీనికి కారణం మీ గ్రహస్థితి. మీ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో నాగసాధు అఘోరాలతో ధ్యాన తపస్సుతో వాక్ సిద్ధి, మంత్ర సిద్ధి పొందిన జ్యోతిష్య పండిట్ శ్రీ రాఘవేంద్ర సిద్ధాంతి గారితో ఒకసారి సంప్రదించండి. సమస్యలతో చింతిస్తున్నారా? ఇక చింతించకండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా విద్య, ఉద్యోగ, వ్యాపార, వివాహ ఎటువంటి సమస్య ఉన్నా సంప్రదించండి. నవగ్రహ శాంతి హోమ పూజ ద్వారా మీ సమస్యకు పరిష్కారం చెప్పగలరు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, ఆపోజిట్ బిర్లా మందిర్ మ్యూజియం, హైదరాబాద్. ఫోన్ 8886441388. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, మెహదీపట్నం. గత 5 సంవత్సరాల నుండి మెహదీపట్నంలో జ్యోతిష్య కేంద్రాన్ని నిర్వహిస్తూ విశిష్టమైన సేవలు అందిస్తున్న అనుభవజ్ఞులైన కోయరాజు కె రాజు. సెల్ 9010988827. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టగ్రహాలు ఉన్నవి కూడా అంతే నిజం. మనకు తెలియకుండా మన చుట్టూ ఎన్నో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి. అలాగే మనమంటే గిట్టని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు. దీనివల్ల మన ఎదుగుదల ఆగిపోతుంది. భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు రావటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, ప్రేమ
ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, పెద్దల మాటలను పిల్లలు ఎదిరించటం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవటం, వ్యవసాయంలో నష్టాలు, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల లేకపోవటం, సంతానం కలక్కపోవటం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి లేకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా నరదిష్టి, నాగదోషం ఉన్న వారికి పూజలు చేయబడును. మా అడ్రస్ ఆర్టీసీ డిపో దగ్గర, అంబా థియేటర్ ఎదురుగా, మెహదీపట్నం, హైదరాబాద్. బ్యాక్ టు న్యూస్. ఈ ఎన్నికల సీజన్లో ఓట్లు సీట్లు ఆశించే నాయకులకు మంచి కాలం. అలాంటి వారికి ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలో నుంచి ఈ పార్టీకి వలసపోవడానికి సరైన సమయం. అందుకే ఇప్పుడు అన్ని పార్టీల్లో వలసలు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఈ వలసల వల్ల ఆయా పార్టీలోని ఆశావాహులకు తీవ్ర ఆవేదన కలిగిస్తుంది. జంపింగ్ చేస్తున్న వాళ్ళకే అధినేతలు ప్రాధాన్యం ఇస్తుండటంతో పార్టీని నమ్ముకున్న వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకొని పార్టీ బలోపేతమంటూ నిరంతరం చెప్పులరిగేలా తిరిగిన నాయకులకు టికెట్ల విషయానికి వచ్చేసరికి మొండి చేయి చూపుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో ఓట్లు సీట్లు ఆశించి పార్టీలు మారివచ్చిన నాయకులకే అధినేతలు ప్రాధాన్యమిస్తున్నారని మండిపడుతున్నారు. నిరంతరం ప్రజల మధ్య తిరుగుతూ పార్టీ ఎదుగుదలకు కృషి చేసిన తమను విస్మరించడం ఎంతవరకు సబబని ఆయా పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో వలసొస్తున్న నేతలు తమకు దక్కాల్సిన టికెట్లను గద్దలా తన్నుకుపోతున్నారని తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. దీనికి తాజాగా వరంగల్లో కొండా దంపతులు టీఆర్ఎస్ లో చేరిన తర్వాత అక్కడ ఇద్దరు నాయకులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన చూస్తే అర్థమవుతుంది. అంతేకాకుండా మొన్న విశాఖలో నిర్వహించిన టీడీపీ సభలో కూడా టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు, వలస వచ్చిన మాజీ మంత్రి గంటాల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. దీన్ని బట్టి చూస్తే పార్టీ అధినేతలు డబ్బుకు విలువ ఇస్తున్నారే తప్ప పార్టీ నమ్ముకున్న నాయకులకు విలువ ఇవ్వడం లేదని అర్థమవుతుంది. వచ్చే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా నేతలు పార్టీ గోడలు దూకుతున్నారు. ప్రస్తుతం వారున్న పార్టీలో అధినేతల నుంచి ఆశించిన మేరకు ప్రయోజనం లేకపోవడం, మరోవైపు విభజన సమస్య తమను ఓటమి పాలు చేస్తుందేమోనన్న ఆందోళనతో పార్టీలు మారుతున్నారు. ఆయా పార్టీల అధినేతలు తమ పార్టీని ఎలాగైనా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో అభ్యర్థులు సొంత పార్టీ వారా, బయటి వారా అని చూడటం లేదు. వచ్చిన వారికే టికెట్ అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు టికెట్ ఆశించిన నాయకత్వానికి చివరికి నిరాశే మిగులుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జరుగుతున్న విచారణకు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఆడిటర్ విజయసాయిరెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ఐఏఎస్లు శ్యాముల్ తదితరులు విచారణకు హాజరయ్యారు. అనంతరం విచారణ ఏప్రిల్ 25కు వాయిదా వేస్తున్నట్లు సిబిఐ తెలిపింది. తిరుమల శేషాచలం అడవుల్లో 6 రోజులుగా రగిలిన కార్చిచ్చును ఆర్పివేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ కార్చిచ్చు రాజుకుంది. శ్రీవారి మెట్టు, కాలిబాట ఆరంభంలో రోడ్డు పక్కనే గుర్తు తెలియని వ్యక్తులు అడవికి నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో పడిన టీటీడీ, కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఉండే గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు మార్చి మధ్యలోనే మొదలయ్యాయి. దీంతో వేసవి తాపాన్ని తగ్గించే వివిధ రకాల పానీయాలకు జనం తాకిడి మొదలైంది. ఉదయం 10 దాటిన తర్వాత రోడ్లపైకి రావాలంటే ప్రజలు జంకుతున్నారు. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉన్న పనులను చక్కదిపెట్టుకునేందుకు ముఖానికి స్కార్ఫ్ ధరించి రోడ్ల మీదకు వస్తున్నారు. రోజువారీ కూలీలు ఎండవేడిమికి తాళలేకపోతున్నారు.
వేసవి తాపాన్ని కాస్త తగ్గించే నగరంలో కూడా గత 2-3 ఏళ్లుగా ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. ఈ ఏడాది కూడా ఈ వేసవి ఎలా ఉండనుందన్నది ఇప్పుడే శాంపిల్ చూపించేస్తున్నారు భానుడు. దీంతో ఏసీ కూలర్లకు గిరాకీ బాగా పెరిగింది. సమ్మర్ డిస్కౌంట్ల పేరుతో జనాన్ని ఆకర్షిస్తున్నారు ఎలక్ట్రానిక్స్ యజమానులు. వేసవి తాపం తీర్చేందుకు కొన్ని చోట్ల చలివేంద్రాలు వెలిశాయి. పళ్ల రసాలు, పానీయాలు, కొబ్బరికాయలు, పుచ్చకాయలు వంటి చల్లని పదార్థాలను ప్రజలు ఆశ్రయిస్తున్నారు. పుదీనా రసం, లస్సీ, నిమ్మరసం వంటి వాటితో నగరవాసులు వేసవి తాపాన్ని తగ్గించుకుంటున్నారు. హృదయ కాలేయం చిత్ర ఆడియో విజయం అయినందుకు చాలా ఆనందంగా ఉందని చిత్ర హీరో సంపూర్ణే బాబు అన్నారు. అమృత ప్రొడక్షన్స్ పై సంపూర్ణేష్ బాబు, కావ్య, ఇష్కా జంటగా స్టీవెన్ శంకర్ దర్శకత్వంలో సాయి రాజేష్ నిర్మించిన హృదయ కాలేయం చిత్ర ప్రెస్ మీట్ ను ఫిలిం ఛాంబర్ లో నిర్వహించారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని ఆయన తెలిపారు. ఈ సినిమా తనకు మంచి పేరు తెస్తుందని సంపూర్ణేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్, మధుర శ్రీధర్ చిత్ర యూనిట్ పాల్గొన్నారు. మా సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ అయినటువంటి రాజ్ కందుకూర్ గారు మా సినిమాను నైజాం గుంటూరు డిస్ట్రిబ్యూట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ స్థాయిలోకి రావడానికి దీని వెనుక చాలా మంది కృషి ఉంది. డైరెక్టర్ గారు, ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంటు, ప్రతి ఒక్కరూ హృదయకాలయంకు పనిచేసిన వారికి మరొక్కసారి వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కమలతో నా ప్రయాణం చిత్రంలో ప్రతి ఒక్క సన్నివేశం హృదయానికి హత్తుకునేలా ఉందని చిత్ర హీరో శివాజీ తెలిపారు. లివితా యూనివర్సిటీపై శివాజీ, అర్చన జంటగా నరసింహానంది దర్శకత్వంలో ఈసనాక సునీల్ రెడ్డి నిర్మించిన కమలతో నా ప్రయాణం చిత్ర సక్సెస్ మీట్ ను ఫిలిం ఛాంబర్ లో నిర్వహించారు. ఇలాంటి సినిమా నిర్మించడానికి నిర్మాతలకు ధైర్యం ఉండాలని శివాజీ అన్నారు. తిలక్ కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని శివాజీ అన్నారు. సరే, నరసింహానంది ఆల్రెడీ ప్రూవ్డ్ డైరెక్టర్. సో తన గురించి కన్నా కూడా ఏంటంటే ఈ సినిమా గురించి చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా ధైర్యం ఉండాలి ప్రొడ్యూస్ చేయడానికి. అది ఖచ్చితంగా ఈ సినిమాకి హీరోలు సురేందర్ రెడ్డి గారు, మా సునీల్ రెడ్డి గారే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇదే కదా నేను ప్రతి సినిమాకి ఇదే చెప్తా ఉన్నాను, దమ్ము, ధైర్యం, ఒక కరెక్ట్ ప్లానింగ్ తోటి వెళ్తే తప్పితే చిన్న సినిమా తీసే పరిస్థితి లేదు ఇవాళ. అలాంటిది ఆయన దాదాపు 200 థియేటర్లో వేశారు. T20 ప్రపంచ కప్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసింది. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ పాకిస్తాన్ ను నిర్ణీత 20 ఓవర్లలో 130 పరుగులకు కట్టడి చేసింది. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.3 ఓవర్లలోనే విజయ తీరాలకు చేరుకుంది. 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అమిత్ మిశ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. That's gone all the way. Oh, he hasn't timed this. Is the fielder going to get under it? He does. And holds on to it this time. Beautiful delivery. What a delivery that is from Amit Mishra. He goes again. Mistimes this. Taken in the deep this time. That's up in the air. Once again, it's Raina. In the air, but it's cleared the fielder. Now he's gone over the top again. There he goes again, and this time he plays it the other side. So Afridi continuing in that side. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విభజనపై అనుసరించిన విధానం సరైనది కాదు, చిరంజీవి హాస్య నటుడిగా మాట్లాడుతున్నారని కిరణ్ ఎద్దేవా. కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకే మిగతా పార్టీల కుట్ర, మోడీని పవన్ కలియడం ఆశ్చర్యంగా ఉందన్న చిరంజీవి. దిగ్విజయ్తో గీతారెడ్డి, శంకర్రావు భేటీ, రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.
త్వరలో టీడీపీ పార్టీలో చేరతానన్న రాయపాటి. రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబును కోరుకుంటున్నారని వెల్లడి. హస్తీనా బాట పట్టిన టీకాంగ్ నేతలు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుపై స్క్రీనింగ్ కమిటీతో చర్చ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జనం కోసం జనతా న్యూస్.